ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మధురాతి మధురమైన సాక్రిన్ కనుక మిగిలిన అన్ని విషయాలను వదిలి ఆ ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే మధురమైన సాక్రిన్గా అవుతారు. ప్రశ్న: మీరు తండ్రి ద్వారా శ్రీమతాన్ని తీసుకొని మీలో ఎలాంటి సంస్కారాలను నింపుకుంటున్నారు? జవాబు: భవిష్యత్తులో మంత్రి సహాయం లేకుండా పూర్తి విశ్వంపై రాజ్యం చేసే సంస్కారాలను నింపుకుంటున్నారు. భవిష్యత్తులో రాజధానిని నడిపే శ్రీమతాన్ని తీసుకునేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. అర్ధకల్పం వరకు ఎవరి నుండి సలహాలు తీసుకునే అవసరమే లేకుండా తండ్రి మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఎవరి బుద్ధి బలహీనంగా ఉంటుందో వారే సలహాలు తీసుకోవలసి ఉంటుంది. పాట: మీరే తల్లి తండ్రి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఎవరన్నారు? తప్పకుండా ఆత్మిక తండ్రియే అలా అనగలరు. మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. వారికి ఎంతో ప్రేమగా తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి తప్ప పూర్తి ప్రపంచంలో సర్వులకు సుఖశాంతుల్ని ఇచ్చేవారు, సర్వులను దుఃఖం నుండి ముక్తులుగా చేసేవారు వేరెవ్వరూ లేరని ఇప్పుడు మీకు తెలుసు. కనుక దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. తండ్రి మనల్ని సుఖధామానికి యోగ్యులుగా చేస్తున్నారని మీకు తెలుసు. సదా సుఖధామానికి అధికారులుగా చేసే తండ్రి ముందుకు మీరు వచ్చారు. సన్ముఖంలో వినేందుకు, దూరంగా ఉంటూ వినేందుకు చాలా వ్యత్యాసం ఉందని మీరు అర్థం చేసుకున్నారు. మధువనంలో సన్ముఖంలో వస్తారు. మధువనం సుప్రసిద్ధమైనది. మధువనం బృందావనంలో వారు కృష్ణుని చిత్రాన్ని చూపించారు. నిజానికి కృష్ణుడేమీ లేడు. ఇక్కడ నిరాకార తండ్రి పిల్లలైన మీతో కలుస్తారు. మీరు స్వయాన్ని క్షణక్షణం ఆత్మను అని నిశ్చయం చేసుకోవాలి. నేను ఆత్మను, తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాను అని భావించాలి. పూర్తి కల్పంలో ఇటువంటి సమయం ఒకేసారి వస్తుంది. ఇది కల్పంలో మనోహరమైన సంగం యుగం. దీని పేరే పురుషోత్తమ సంగం యుగం అని పెట్టబడింది. ఈ సంగం యుగంలోనే మనుషుమాతృలందరూ ఉత్తములుగా అవుతారు. ఇప్పుడు మనుషుమాతృలందరి ఆత్మలు తమో ప్రధానంగా ఉన్నాయి, మళ్ళీ సతో ప్రధానంగా అవుతాయి. సతో ప్రధానంగా ఉన్నప్పుడు మనుషులు ఉత్తములుగా ఉంటారు. తమో ప్రధానంగా అవ్వటంతో మనుషులు కూడా కనిష్ట అవస్థకు దిగజారిపోతారు. కనుక ఆత్మలకు తండ్రి సన్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తారు. పూర్తి పాత్రనంతా ఆత్మయే అభినయిస్తుంది, శరీరం కాదు. ఆత్మ మరియు శరీరాల కలయిక జరిగినప్పుడే పాత్ర అభినయించబడుతుంది. ఆత్మలమైన మనం వాస్తవానికి నిరాకార ప్రపంచంలో లేక శాంతిధామంలో ఉండేవారమని మీ బుద్ధిలో ఉంది. ఇది ఎవరికీ తెలియదు. స్వయం అర్థం చేసుకోలేరు, ఇతరులకు అర్థం చేయించలేరు. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది. ఆత్మలు పరంధామంలో ఉంటామని మీరు అర్థం చేసుకున్నారు. అది నిరాకారి లోకం, ఇది సాకార ప్రపంచం. ఇక్కడ ఆత్మలమైన మనమంతా పాత్రధారులము. మొట్టమొదట పాత్రను అభినయించేందుకు మనమే వస్తాము. తర్వాత నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. పాత్రధారులందరూ ఒకేసారి రారు. అనేక రకాలైన పాత్రధారులు వస్తూ ఉంటారు. ఎప్పుడు నాటకం పూర్తి అవుతుందో అప్పుడు అందరూ ఒకటిగా చేరతారు. వాస్తవానికి ఆత్మ శాంతిధామ నివాసి. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తుందని ఇప్పుడు మీకు పరిచయం లభించింది. తండ్రి పూర్తి సమయం పాత్రను అభినయించేందుకు రారు. మనమే పాత్రను అభినయిస్తూ
తమో ప్రధానంగా అవుతాము. ఇప్పుడు సన్ముఖంలో వినటం వలన మీకు చాలా ఆనందం కలుగుతుంది. ఇంత మజా మురళి చదవటం ద్వారా రాదు. ఇక్కడ సన్ముఖంలో ఉన్నారు కదా, కనుక మొట్టమొదట సత్యుగ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు వస్తారు. భారతదేశం దేవీ దేవతల స్థానంగా ఉండేది. ఇప్పుడు అలా లేదని మీకు తెలుసు. చిత్రాలు చూస్తున్నారు కనుక తప్పకుండా ఉండి ఉంటారు. మొట్టమొదట మనం దేవీ దేవతలుగా ఉండేవారం. మీ పాత్రను స్మృతి చేసుకుంటారా లేక మర్చిపోతారా? తండ్రి అంటారు, మీరు ఈ పాత్రను అభినయించారు. ఇది డ్రామా. నూతన ప్రపంచం మళ్ళీ పాతదిగా అవుతుంది. మొట్టమొదట పైనుండి ఏ ఆత్మలైతే వస్తారో వారు స్వర్ణిమ యుగంలో వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. సత్యుగం ఆదిలో పాత్రను అభినయించేందుకు మీరే వచ్చారు. మీరు విశ్వానికి అధికారులుగా మహారాజా మహారాణులుగా ఉండేవారు. అప్పుడు మీ రాజధాని ఉండేది. ఇప్పుడు లేదు. రాజ్యం ఎలా చేయాలో ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. అక్కడ మంత్రులు ఉండరు. సలహా ఇచ్చేవారి అవసరమే లేదు. ఎందుకంటే వారు శ్రీమతం ద్వారా శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతారు. తర్వాత వారికి ఇతరుల నుండి సలహాలు తీసుకునే అవసరం ఉండదు. ఒకవేళ ఎవరి నుండైనా సలహా తీసుకుంటే వారి బుద్ధి బలహీనంగా ఉందని భావిస్తారు. ఇప్పుడు ఏ శ్రీమతం లభిస్తుందో అది సత్యుగంలో కూడా స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మీ ఆత్మ తాజాగా అవుతూ ఉంది. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. శాంతిధామం నుండి వచ్చి ఇప్పుడు మీరు టాకీగా అయ్యారు, అంటే మాట్లాడేవారిగా అయ్యారు. శబ్దంలోకి రాకుండా కర్మ జరగదు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎలాగైతే తండ్రిలో పూర్తి జ్ఞానమంతా ఉందో అలా ఆత్మలైన మీలో కూడా ఇప్పుడు జ్ఞానం ఉంది. నేను ఒక శరీరాన్ని వదిలి సంస్కారం అనుసారంగా మరొకటి తీసుకుంటాను అని ఆత్మ చెప్తుంది. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏ పాత్ర లభించిందో దానిని అభినయించి సంస్కారానుసారం మరొక జన్మ తీసుకుంటూ ఉంటుంది. రోజు రోజుకు ఆత్మలోని పవిత్రత డిగ్రీ తగ్గిపోతూ ఉంటుంది. పతితం అనే శబ్దాన్ని ద్వాపరం తర్వాత ఉపయోగిస్తారు. అయినా కొంత వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. మీరు కొత్త ఇంటిని కట్టండి. 1 నెల తర్వాత అందులో కొద్దిగానైనా మార్పులు తప్పకుండా జరుగుతాయి. తండ్రి మనకు వారసత్వం ఇస్తున్నారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీకు వారసత్వం ఇచ్చేందుకే నేను వచ్చానని తండ్రి అంటారు. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుతారు. తండ్రి వద్ద ఏ వ్యత్యాసము లేదు. ఆత్మలమైన మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ప్రతి ఆత్మ తన కొరకు పురుషార్థం చేస్తుంది. స్త్రీ పురుషుల దృష్టి ఇక్కడ ఉండదు. పిల్లలైన మీరంతా అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఆత్మలందరూ సోదరులు. వారిని తండ్రి చదివించి వారసత్వం ఇస్తారు. ఓ మధురమైన అపురూపమైన ముద్దు పిల్లల్లారా, మీరు చాలా సమయం పాత్రను అభినయిస్తూ ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చి కలిసారని తండ్రి ఆత్మిక పిల్లలతో అంటున్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ప్రారంభం నుండి పాత్ర నిర్ణయించబడింది. ప్రారంభం నుండి పాత్రను అభినయిస్తూ వచ్చారు. ఆత్మ అవినాశి. అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. శరీరం మారుతూ ఉంటుంది, కానీ ఆత్మ కేవలం పవిత్రం నుండి అపవిత్రంగా అవుతూ ఉంటుంది. సత్యుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటుంది. దీనిని పతిత ప్రపంచమని అంటారు. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతుంది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉంటాయి. ఇప్పుడు ఈ అనంతమైన నాటకం పూర్తి అయింది. ఆత్మలన్నీ దోమల గుంపు వలె అక్కడకు వెళ్తాయి. ఈ సమయంలో ఏ ఆత్మ వచ్చినా ఈ పతిత ప్రపంచంలో వారికి ఏమీ విలువ ఉండదు. వాస్తవానికి ఎవరైతే
మొట్టమొదట కొత్త ప్రపంచంలో వస్తారో వారికే విలువ ఉంటుంది. ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉండేది, అదే ఇప్పుడు పాతదైపోయింది. కొత్త ప్రపంచంలో దేవతలు ఉండేవారు. అక్కడ దుఃఖం అనే పేరు ఉండేది కాదు. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. తండ్రి వచ్చి ఈ పాత దుఃఖ ప్రపంచం నుండి ముక్తులుగా చేస్తారు. ఈ పాత ప్రపంచం తప్పకుండా పరివర్తన అవుతుంది. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తాయో అలా ఈ ప్రపంచం కూడా తప్పకుండా మారుతుంది. మనం సత్యుగానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. మరి ఎందుకు మనం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయరాదు? కొద్దిగానైనా శ్రమ పడాలి. రాజ్యాన్ని పొందటం సహజమైన విషయం కాదు. తండ్రిని స్మృతి చేయాలి. క్షణక్షణం స్మృతిని మర్పింప చేయటం మాయ చేసే అద్భుతం. దీని కొరకు ఉపాయాన్ని రచించాలి. నా వారు కావటం వల్ల స్మృతి స్థిరంగా ఉండిపోతుందని అనుకోకండి. స్మృతి చేయకుంటే ఇక పురుషార్థం ఏం చేస్తారు? జీవించి ఉన్నంత వరకు పురుషార్థం చేయాలి. జ్ఞానామృతాన్ని సేవిస్తూ ఉండాలి. ఇది మన అంతిమ జన్మ అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఈ శారీర భావన వదిలి ఆత్మాభిమానులు కావాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పురుషార్థం తప్పకుండా చేయాలి. కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేయండి. త్వమేవ మాతస్య పిత. ఇదంతా భక్తి మార్గపు మహిమ. మీరు కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. నేను ఒక్కడనే సాక్రీన్ను. మీరు కూడా మిగిలిన విషయాలన్నీ వదిలి చాలా మధురమైన సాక్రీన్గా అయిపోండి. ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానమైపోయింది. దానిని సతో ప్రధానంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి నుండి సుఖవారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ అర్థం చేయించండి. సుఖం సత్యుగంలోనే ఉంటుంది. సుఖధామాన్ని స్థాపన చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని స్మృతి చేయటం చాలా సహజం. కానీ మాయ వ్యతిరేకత చాలా ఉంది. కనుక ప్రయత్నం చేసి నన్ను స్మృతి చేసినట్లయితే మలినాలు తొలగిపోతాయి. సెకండ్లో జీవన్ముక్తి అని మహిమ చేపడుతుంది. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను రిపీట్ చేయాలి. డ్రామాలో అందరికంటే ఎక్కువగా మనకే పాత్ర ఉంది. సుఖం కూడా అందరికంటే మనకే ఎక్కువగా లభిస్తుంది. తండ్రి అంటారు, మీ దేవీ దేవతా ధర్మం చాలా సుఖంనిస్తుంది. మిగిలిన వారంతా లెక్కాచారాలను పూర్తి చేసుకుని శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఎక్కువ విస్తారంలోకి మనం ఎందుకు వెళ్ళాలి? అందరినీ తిరిగి తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు. దోమల వలె అందరినీ తీసుకెళ్తారు. శరీరాలు సమాప్తమైపోతాయి. అవినాశి అయిన ఆత్మ తన లెక్కాచారాన్ని ముగించుకొని వెళ్ళిపోతుంది. ఆత్మ అగ్నిలో పడటం వలన పవిత్రంగా అవ్వదు. ఆత్మ స్మృతి రూపీ యోగం ద్వారానే పవిత్రంగా అవ్వాలి. దీనినే యోగాగ్ని అని అంటారు. సీత అగ్ని నుండి వెలుపలికి వచ్చిందని వారు నాటకాన్ని తయారు చేశారు. అగ్ని నుండి ఎవరో ఒక్కరే వెలుపలికి రారు. సీతలైన మీరంతా ఈ సమయంలో పతితులుగా ఉన్నారని, రావణ రాజ్యంలో ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా అవ్వాలి. రాముడు ఒక్కరే. అగ్ని అనే శబ్దాన్ని వినటం వలన సీత అగ్నిని దాటుకుని వచ్చిందని భావిస్తారు. ఎక్కడ యోగాగ్ని, ఎక్కడ అస్థూల అగ్ని? ఆత్మ పరమాత్మతో యోగాన్ని ఉంచుకోవటం వలన పతితం నుండి పావనంగా అవుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఆత్మలందరూ సీతలే. రావణుని చేయిలో శోకవాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖం కాకిరెట్టతో సమానమైనది. స్వర్గ సుఖం అపారమైనది. కనుక పిల్లలు జ్ఞానరత్నాలతో జోలెను నింపుకోవాలి. ఎలాంటి సంశయం రాకూడదు. దేహాభిమానంలోకి రావటం వలన అనేక రకాలైన ప్రశ్నలు మొదలైనవి ఉత్పన్నమవుతాయి. తర్వాత తండ్రి ఏ కర్తవ్యాన్ని ఇచ్చారో అది చెయ్యరు. మనం పతితుల నుండి పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. ఇతర ఏ సంకల్పాలు చేయవలసిన అవసరం లేదు. ఇది పతిత ప్రపంచం, అది పావన ప్రపంచం. పవిత్రంగా అవ్వటమే ముఖ్యమైన విషయం.
పావనంగా ఎవరు చేస్తారో కొంచెం కూడా తెలియదు. మీరు పతితులు అని చెప్పినట్లయితే కోప్పడతారు. ఎవరు తమను తాము వికారులము అని భావించరు. సీతారాములు లక్ష్మీనారాయణలు కూడా గృహస్థులే కదా, వారికి కూడా పిల్లలు ఉండినారు కదా అని వారు అడుగుతారు. అది నిర్వికారి ప్రపంచమని, అది శివాలయమని వారు మర్చిపోయారు. తండ్రి పిల్లలైన మీకు ఎన్నో యుక్తులు తెలియచేస్తూ ఉంటారు. వీరు తండ్రి, టీచర్, గురువు కూడా అయ్యారు. సర్వులకు సద్గతినిస్తారు. అక్కడ ఒక గురువు మరణించినట్లయితే వారి పిల్లలకు సింహాసనాన్ని ఇస్తారు. మరి వారు సద్గతికి ఎలా తీసుకెళ్ళగలరు? సర్వుల సద్గతి దాత ఒక్కరే. రావణ రాజ్యంలో దుర్గతి, రామరాజ్యంలో సద్గతి ఉంటాయి. తండ్రి అందరినీ పావనంగా చేసి తీసుకెళ్తారు. మళ్ళీ వెంటనే ఎవరు పతితులు కావరు. నెంబర్ వార్గా క్రిందకి దిగుతారు. సతో ప్రధానం నుండి సతో రజో తమోగా అవుతారు. మీ బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. ఇప్పుడు మీరు లైట్ హౌస్గా ఉన్నారు. జ్ఞానం ద్వారా ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఇతరులకు మార్గాన్ని చూపించాలి. మీరంతా సైన్యం, మీరు మార్గాన్ని చూపించే పైలట్లు. ఇప్పుడు శాంతిధామం, సుఖధామాలను స్మృతి చేయండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. మేము మీకు చాలా మంచి మార్గాన్ని చూపిస్తామని అందరికీ చెప్పండి. పతిత పావనుడు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయటం ద్వారా మీరు పావనంగా అవుతారు. మీ ఆత్మపై ఏ తుప్పు పట్టి ఉందో అది తొలగిపోతుంది. భగవాను వాచ మన్మనా భవ. శివ భగవాను వాచ వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. వినాశకాలే పరంపిత పరమాత్మపై ప్రీతి బుద్ధి విషయంతి. మీది ఎంత ప్రీతి బుద్ధిగా ఉంటుందో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. దేహాభిమానంలోకి రావటం వలన అంత ఉన్నత పదవిని పొందలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానరత్నాలతో మీ చోలెను నింపుకోవాలి. ఎలాంటి సంశయంలోకి రాకూడదు. సాధ్యమైనంత వరకు తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేసి పావనంగా అవ్వాలి. ఇతర ప్రశ్నలోకి వెళ్ళరాదు. సెకండ్ పాయింట్, ఒక్క తండ్రిపై సత్యమైన ప్రీతిని ఉంచుకుని తండ్రి సమానంగా మధురమైన సాక్రీన్గా అవ్వాలి. ఈరోజు వరదానము. సదా జ్ఞాన సూర్యుని సన్ముఖంలో ఉండే అంతర్ముఖి స్వమానధారీ భవ. ఎలాగైతే సూర్యుడిని ఎదురుగా చూడటంతో సూర్యకిరణాలు తప్పకుండా వస్తాయో, అలా ఏ పిల్లలైతే సదా జ్ఞాన సూర్యుడైన తండ్రి ఎదుట ఉంటారో వారు జ్ఞాన సూర్యుని సర్వగుణాల కిరణాలను స్వయంలో అనుభవం చేస్తారు. వారి ముఖంపై అంతర్ముఖత యొక్క ప్రకాశం సంగం యుగం యొక్క లేక భవిష్యత్తు యొక్క నష కనిపిస్తుంది. ఇందుకు సదా ఇది అంతిమ గడియ అనే స్మృతి ఉండాలి. ఏ గడియలో అయినా ఈ శరీరం వినాశనమవుతుంది. అందువలన సదా ప్రీతి బుద్ధి కలవారికాయి జ్ఞాన సూర్యుని సన్ముఖంలో ఉండి అంతర్ముఖత లేక స్వమానం యొక్క అనుభూతిలో ఉండాలి. స్లోగన్. సదా ఎగిరే కలలో ఎగరటమే జంజాటాల పర్వతాన్ని దాటుకోవటం. అవ్యక్త సూచన. అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. పవిత్రతయే మహానత. ఇదే యోగి జీవితానికి ఆధారం. కొద్దిగా అంశమాత్రం కూడా సంకల్పంలోనైనా ఏ ప్రకారమైన అపవిత్రత ఉన్నా, ఎక్కడ అపవిత్రత యొక్క అంశం ఉందో అక్కడ పవిత్రమైన తండ్రి స్మృతి అనగా వారు ఎవరో ఎలా ఉన్నారో అలా రాశాలదు. అందువలన మనస్సులో కూడా అపవిత్రత యొక్క అంశాన్ని
సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. సదా నేను పూజ్య ఆత్మను, ఈ శరీరం అనే మందిరంలో విరాజమానమై ఉన్నాను అనే స్మృతి ఉండాలి. అచ్చా, ఓం శాంతి.